నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి సినిమాలలో హీరోలు రాజకీయ నాయకులు అవుతారు అదే రియల్ లైఫ్లో సినిమా హీరోలు రాజకీయ నాయకులు అవుతారా అంటే మనం గతంలో చూసుకున్నట్టయితే రజనీకాంత్ కమల్ హాసన్ చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చారు కానీ వాళ్ళు అంతగా ఆ స్టేజ్కి అయితే అంటే వాళ్ళు అనుకున్న స్టేజ్కి అయితే రీచ్ కాలేకపోయారు ఇప్పుడు చూస్తున్నట్టయితే తమిళనాడులో ఒక కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా అంటే అవుననే తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా హీరో విజయ్ జోసెఫ్ కొత్త పార్టీని అనౌన్స్ చేశారు ఈరోజే సో ఇప్పుడు తను ఆ స్థాయికి అంటే తను అనుకున్న స్థాయికి ఏదైతే ప్రజల మధ్యలో ఉండడమే కావచ్చు అంటే తను పార్టీ పెట్టింది ముఖ్యమంత్రి అవ్వడానికా లేకపోతే ఏంటనేది మనకు తెలియదు కానీ ఏదైతే అనుకున్నాడో ఆ స్థాయికి తను రీచ్ అవుతాడా లేదా అనేది మనతో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. ఇప్పుడు చూస్తున్నట్టయితే మనం చాలామంది హీరోలని సినిమాలలో అయితే రాజకీయ నాయకులుగా చూసాం, వాళ్ళు చాలా చేస్తారు. అలా రియల్ లైఫ్లో హీరోస్ అసలు రాజకీయాల్లోకి వస్తే వాళ్ళు అనుకున్న స్థాయికి చేరుకోగలుగుతారా లేదా అంటే మనం ఇక్కడైతే చిరంజీవి గారిని చూసాం, అంతకుముందు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఆ తర్వాత ఆ రేంజ్లో అయితే ఏ హీరో కూడా అంత అవ్వలేదు. ఇంకా తమిళనాడులో చూసుకుంటే చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు విజయ్ గారు కూడా పార్టీ పెట్టారు. ఇప్పుడు తను అనుకున్న స్థాయికి అంటే ఆ ముఖ్యమంత్రి అవ్వడం తమిళనాడు స్టేట్కి ముఖ్యమంత్రి అవుతారా అవ్వరా అసలు తనకున్న ఇమేజ్కి? విజయ్ మక్కల్ ఇయక్కం వీళ్ళ పార్టీ అంటే ఈ సంఘం అభిమాన సంఘం వీళ్ళు పెట్టుకున్నటువంటి పేరు. ఎప్పటి నుంచో రాజకీయాలకు వస్తే బాగుండు అనుకున్నారు. తన మధ్యకాలంలో తన తండ్రి వేరే రాజకీయాల పార్టీలో ఉండే, ఈ అబ్బాయికి వాళ్ళ తండ్రికి కూడా చిన్న చిన్న గొడవలు వచ్చాయి. ఈయన పేరు చెప్పుకొని ఆయన రాజకీయంగా చాలా వాడుకున్నాడు అని చెప్పి కేసులు పెట్టారు. నాకు మా తండ్రికి సంబంధం లేదని కూడా కొన్ని మాట్లాడినారు. బట్ ఈయన మాత్రం ఏదో రోజు పార్టీ పెడతారని చాలామందికి అనుకున్నారు. జస్ట్ ఇంకా తర్వాత వాళ్ళ ఆవిడ ఈ పార్టీ విషయంలో ఇష్టం లేకుండా పిల్లోని పట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోయిందని, ఇతను రాజకీయాలకు రావడం వల్ల ఆవిడకి ససేమిరా ఇష్టం లేదని చెప్పేసి ఇంకో వార్త వచ్చింది. ఆ తర్వాత త్రిషకి ఇతనికి పెళ్ళవుతుందేమో అని చెప్పి మొన్న ఈ మధ్య ఇంకో వార్తలు వచ్చాయి. ఇంకా ఈయన మీద ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది. ఒక కొన్ని రోజులు ఈయనకు ఒంట్లో బాగాలేకపోవడం, షూటింగ్లలో గాయపడడం, ఆ తర్వాత ఒకటి చిన్న వివాదాలు, ఆ వారసుడు సినిమా టైంలో తెలుగు తమిళ గొడవలు, ఎప్పుడు ఏదో ఒక విషయంలో లైమ్లైట్లో వస్తాడనమాట. ఇక మొత్తానికి ఒక పార్టీ అనేది పెట్టాడు, తమిళగా వెట్రి కజగం, అంటే తమిళుల సక్సెస్ పార్టీ అనమాట. వెట్రి అంటే విజయం, తమిళుల సక్సెస్ విజయ పార్టీ అని ఒక పేరు పెట్టుకున్నాడు. ఈయన మెయిన్ ఎజెండా ఏంటంటే అవినీతి నిర్మూలనే మా మెయిన్ ఎజెండా. మేము ఎవరితోనూ పొత్తు పెట్టుకోము, ఏ పార్టీలోనూ కలవము, ఎందులోనూ విలీనం చేయం, ఏమీ చేయం. మాకంటూ కొన్ని జెండాలు ఉన్నాయి, అవన్నీ మేము మా ఎజెండా తర్వాత చెప్తాం. 2026 ఎలక్షన్సే మా ప్రధాన లక్ష్యం, మేము ఏదో చేసి అక్కడ మేము తమిళనాడు కదా వాళ్ళకి పోటీ చేస్తాము, అదే మా లక్ష్యంగా వెళ్తున్నామని చెప్పుకొచ్చారు. అసలు విషయానికి వస్తే ఈయనకి క్రిస్టియనే కదా ఎక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాలిన్కి ఉన్నటువంటి ఓటర్లని ఈయన అట్రాక్ట్ చేసుకోగలగాలి, ఫస్ట్ మెయిన్ టార్గెట్. తర్వాత మిగతా వాళ్ళు అంతే కదా. ఇప్పుడు అంటే అభిమానంగా ఉన్నప్పుడు కులాలు మతాలు ఇవన్నీ ఏమి ఉండవు. కానీ రాజకీయ పార్టీకి వచ్చిన తర్వాత ఫస్ట్ 100% ఫస్ట్ వాళ్ళు మనోడేనా అనే వాళ్ళ మద్దతులు రావాలి. ఆ తర్వాత మనోడేలే అని అనుకునే వాళ్ళు వస్తారు. సో ఈలోపు ఈయన ఫస్ట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా స్టాలిన్ వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి స్టాలిన్ని వాళ్ళు గెలిపించుకున్నారు కాబట్టి ఆ ఓటర్లు అందరూ బలంగా ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళని అట్రాక్ట్ చేసుకోగలగాలి. అండ్ నెక్స్ట్ అలాగే మిగతా సినీ గ్లామర్, తమిళనాడుకి ఎప్పటి నుంచో సినీ గ్లామరే, ఎప్పటి నుంచో చూసుకున్నా కూడా కరుణానిధి గారి టైం నుంచి చూసుకున్నా ఇప్పటి వరకు ఓవరాల్గా. అండ్ ప్రతి హీరో కొంచెం పేరు తెచ్చుకొని 100 సినిమాలు చేస్తున్నాడు, ఓ స్టార్ అయ్యాడు అంటే నెక్స్ట్ ఆయన టార్గెట్ రాజకీయాలే. అలా రజనీకాంత్ వచ్చారు, ఆయన ఏదో పార్టీ పెడదామని అనుకున్నాడు, పెట్టే టైంలో మనకి ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు. కమల్ హాసన్ గారు పార్టీ పెట్టారు, కొన్ని రోజులు బాగానే యాక్టివ్గా తిరిగారు, ఇప్పటికీ ఆ పార్టీ ఉంది. కానీ వాళ్ళ ఇదేంటి అనేది ఎజెండా ఏంటనేది జనాలకి ఇంకా ఎక్కలా సరిగ్గా. బట్ మళ్ళీ ఆయన సినిమాలు చేసే పెద్ద హిట్లు, ఆ విక్రమ్ సినిమా హిట్, ఇప్పుడు వచ్చే ఇండియన్ మీద కూడా మంచి బజ్ ఉంది. కానీ మధ్యలో మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్తే ఆయన ఏదో ఇంతకుముందు చిరంజీవి గారిని ఎలాగైతే జనాలు రాజకీయాల్లో ఆదరించలేదో, బట్ చిరంజీవి నాట్ బ్యాడ్, కనీసం 37-38 తెచ్చుకున్నాడు.
హ్యాపీ. తర్వాత ఆయన విలీనం చేశాడు పార్టీని. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోవడం కూడా దండగా, ఎందుకంటే అదొక రీజన్లెస్ పార్టీ అండ్ ఏం ఉండవు వాళ్ళకి, ఎజెండా ఏమో ఉన్నాయంటే అది ఒక షో పార్టీ అంతే. అంటే ఇప్పుడు టీడీపీ కావాలని పొత్తు పెట్టుకున్న పార్టీ కదా, అంటే పవన్ కళ్యాణ్ ఉంటే చాలా వరకు స్ట్రాంగ్ ఉంటామని నమ్మిన కొంతమందికి అప్పుడప్పుడు అట్లా కలిసి వస్తూ ఉంటాయి, అంత మించి అందులో వాస్తవం లేదంటారా? అది ఆ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత వేస్ట్, అసలు వేస్ట్ అది పార్టీ కాదు, వేస్ట్. అండ్ ఆ తర్వాత షర్మిల గారి పార్టీ కొంచెం పర్వాలేదు. కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్టీపీ అంటున్నారా, మీరు కాంగ్రెస్ అంటున్నారా? ఆమె ఎక్కడున్నా ఫస్ట్ వైఎస్ఆర్టీపీ గురించి చెప్తున్నా, ఎక్కడి నుంచో వచ్చి 9 నెలలు పెట్టి హంగామా చేయలే, ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి కూడా ఈ రోజు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసింది ప్రత్యేక హోదా కోసం. అంటే సంథింగ్ దే ఆర్ షోయింగ్ దెమ్ సెల్ఫ్. అంటే ఇక ఏదో చేసుకుంటూ వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. జయలలిత గారి గురించి మాట్లాడుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మన ఎన్టీఆర్ గారు, 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇట్లా చాలామంది ఉన్నారు సినీ రాజకీయ ప్రముఖులు. అయితే ఇంకొంతమంది ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా కూడా పోటీ చేసి గెలుపొందిన వాళ్ళు ఉన్నారు. అంతేందుకు ఇండిపెండెంట్గా మన నవనీత్ కౌర్ వెళ్ళి పార్లమెంట్లో ఎలా ఎరగదీస్తుందో మనకు తెలుసు. ఇండిపెండెంటే, సూపర్గా మాట్లాడుతుంది. మాట్లాడుతుంటే పార్లమెంట్ అంతా సైలెంట్. అండ్ ఇక ఎప్పటి నుంచో అటు ఇటు తిరుగుతా జయప్రద గారు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది కూడా అమ్మో నాకు వద్దిది అని వెళ్ళిపోయిన జయసుధ గారు కానివ్వండి, చాలామంది ఉన్నారు. కానీ ఇక అసలు విషయానికి వస్తే ఇక విజయ్ ఎందుకు వీళ్ళందరి గురించి మాట్లాడుతుంటే సినీ గ్లామర్ రాజకీయాల్లో ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంటే కొంతమందికి అది ఉంది. ఇప్పుడు జయలలిత గారు అన్నారా, అవి హీరోయిన్గా ఉన్నప్పటి నుంచి ఒక రాజకీయ నాయకుడిని దగ్గరుండి చూసింది, రైట్. సో ఆమెకు అనుభవం వచ్చింది. అండ్ నెక్స్ట్ కమల్ హాసన్ గారికి సినిమాలపైనే ఉంది, లోక జ్ఞానం బాగా తెలుసు, అందుకు రాజకీయాలకు రావాలనుకున్నాడు. ఆయన దాని బదులు ఏదైనా సోషల్ కాజ్ కోసం ఏదైనా ఆర్గనైజేషన్ పెట్టినా హిట్ అయ్యేదేమో. రైట్. ఇప్పుడు మన చిరంజీవి గారికి బ్లడ్ బ్యాంక్ హిట్ అయినట్టుగా వీళ్ళు ఏం చేస్తారంటే సమాజ సేవ చేయాలంటే ఏదైనా ఆర్గనైజేషన్ పెట్టుకుంటే బెటర్, బీభత్సమైన ఫండ్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళని నమ్మే జనాలు ఉన్నారు, వీడు మంచి చేస్తాడు, వీళ్ళు ఇలా చేస్తారు, వీళ్ళు ఇలా చేస్తారు అని చిల్లరిస్తారు. వీళ్ళకి కూడా బాగానే పోగవుతాయి, రక్తాలు ధారపోసే వాళ్ళు ఉంటారు, ఆ ప్లాస్మాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు, వీళ్ళు కూడా అవి పంచుకోవచ్చు ఏదో ఒకటి. లేకపోతే అప్పుడప్పుడు ఈ ఆపరేషన్లు చేసే హాస్పిటల్లో అయ్యో క్యాన్సర్ ఇవో పెడతారు కదా, పెట్టుకోవచ్చు, నష్టం లేదు. అంటే వ్యాపార పరంగా కాకుండా సేవ చేసుకోవచ్చు. కానీ వీళ్ళు రాజకీయాలకు వద్దాం అనుకుంటారు, అక్కడేమో జనాలకేమో వీళ్ళు అబ్బరు, ఈయనకి రాజకీయం అంటే. ఇప్పుడు రాజకీయాలకు వస్తే ఏంటంటే చిరంజీవి గారు ఇలా ఎంత హేటెడ్ అయితే పొందారో అది నాకు తెలిసి, అంటే నేను చూసినంత వరకు చిరంజీవి అంత హేటెడ్ ఏం పొందలా. ఆయనకి ఏంటంటే అప్పుడున్న పోటీ నేను తట్టుకోలేకపోయాడు. చిరంజీవి గారు వచ్చిన టైంలో మహామహులు ఉన్నారు, మరి ఆయన వల్ల పాపం. సో ఏదో వదిలేద్దాం, ఇప్పుడు ఎవరు లేరు. విజయ్ తట్టుకోగలుగుతాడు మరి అక్కడ స్టాలిన్ విజయ్ టైంలో కూడా ఇప్పుడు ఎవరు లేరు. జయలలిత గారి మరణం తర్వాత ఇప్పటి వరకు మనకి గట్టిగా అంటూ నిలబడింది ఎవరు లేరు. మొత్తానికి స్టాలిన్ కొద్ది గొప్ప నెట్టుకొచ్చాడు. ఏ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుంది చెప్పు, నెక్స్ట్ కొత్తదనం కోరుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అక్కడ కొత్తదనం అయితే కావాలి, ఆ కొత్తదనం స్టాలినే అవ్వాలనేది ఏం లేదు, ఎవరైనా అవ్వచ్చు. అందుకే ఈయన తమిళనాడు సక్సెస్ పార్టీ పెట్టాడు. ఇన్ కేసు ఒకరు గెలిచిన ఆశ్చర్యం లేదు. అండ్ అంత ఫ్యాన్స్ ఉన్నారంటారా మరి, అంత మద్దతు ఇచ్చే వాళ్ళు ఉన్నారా? అంటే ఇప్పుడే పార్టీ పెట్టాడు, అంతమంది నాయకుల్ని ఆయన రెడీ చేసుకోవాలి, ఎమ్మెల్యేలని ఎంపీలని రెడీ చేసుకోవాలి, ఆయన వల్ల అవుతుందంటారా? ట్రూ, ఎందుకంటే కమల్ హాసన్ గారు లాంటి వాళ్ళే అవ్వలేదు, ఇతని వల్ల అవుతుందా అనుకుంటే కొంతమంది చెప్పలేము, ఎవరి టాలెంట్ వాళ్ళది. అండ్ వీళ్ళ అభిమానులు చురుగ్గానే ఉన్నారు, ఇప్పటికే కార్యకలాపాలు అన్నీ స్టార్ట్ చేసి పడేశారు. అంటే పార్టీ పెట్టామంటే అది కాదు, ఏదో పెట్టామా పెట్టలేదా అన్నట్టుగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ గురించి మాట్లాడినారు, అట్లా కాకుండా ఇన్ డెప్త్ నుంచి, కోర్ లెవెల్ నుంచి, గ్రామాల లెవెల్ నుంచి, సర్పంచ్ లెవెల్ నుంచి మనం చూసుకోవాలి. అంటే అసలు ఏం జరుగుతుంది గ్రామాలలో, ఏం జరుగుతుంది అంటే ఆయన తప్ప ఎవరు కనబడలేదు అనుకో పార్టీ, ఇంకా వేస్ట్, దాంట్లో ఇంకేం ఉండదు. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ పార్టీలో ఆయన తప్ప ఇంకెవరు తెలియదు మనకి, అట్లా ఉంటుంది. ఇప్పుడు విజయ్ పార్టీలో కూడా ఆయనకు పద్ధతి ఇచ్చే వాళ్ళు మంచి తలకాయలో 10 ఉంటే అబ్బాయి ఇదేదో పార్టీ బాగుందిలే అనుకోవచ్చు. ఏది ఇప్పుడు షర్మిల కాంగ్రెస్లో పెట్టిన పాత కాంగ్రెస్ వాళ్ళందరూ మళ్ళీ రాలి అట్లా, ఆ విధంగా ఆ మాత్రం ఉండాలన్నమాట. అట్లుంటే బెటరే. అమ్మో ఈయనకి వచ్చాడు, వద్దులే బాబు చూద్దాంలే ఏం చేస్తాడో అనుకునే వాళ్ళు ఉన్నారనుకో, అట్లాగే ఉండిపోతుంది ఆ పార్టీ. 10 ఏళ్ళైనా 11 ఏళ్ళైనా అట్లాగే ఉంటుంది, అయిపోతుంటారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి విజ్ఞాన్ గారు.